ನಮ್ಮ ಕಲ್ಶೆಟ್ಟಳ್ಳಿ ಗ್ರಾಮದಲ್ಲಿ ವಾಲಿಬಾಲ್ ಆಡ್ತಿದ್ದ ಹುಡುಗರು ಪಕ್ಷಾತೀತವಾಗಿ ಆಡ್ತಾ ಇದ್ರು, ಕೆಲವು ವರ್ಷಗಳಿಂದ ಆಡ್ತಾ ಇದ್ರು. ಆದರೆ ವಿನಾಕಾರಣ ಗಲಾಟೆ ಮಾಡಿಕೊಂಡು ಮತ್ತು ಇದಕ್ಕೆ ರಾಜಕೀಯ ಬೆಳೆದು ವಿನಾಕಾರಣ ಮಾಜಿ ಶಾಸಕರಿಗೆ ಏನು ತಿಳಿಯದೆ ಈ ಥರ ಹೇಳಿಕೆ ನೀಡಿರೋದು ವಿನಾಕಾರಣ ಇದು ಸುಳ್ಳು ಅಂತ ಹೇಳಿ ನಾವು ಹೇಳ್ತಾ ಇದ್ದೀವಿ. ಅವರು ಒಂದು 10 ಜನ ಹುಡುಗರನ್ನು ಕರ್ಕೊಂಡ್ಬಂದು ಅವರು ಒಬ್ಬರು ಗೋವರ್ಧನ್ ಅಂತ ಹೇಳಿ, ಇನ್ನೊಬ್ಬರು ಭಾನುಪ್ರಕಾಶ್, ಒಂದು 10 ಜನ ಹುಡುಗರು ಗುಂಪು ಕಟ್ಕೊಂಡು ಊರಲ್ಲೆಲ್ಲ ಕಲ್ಲುಗಳು ದೊಣ್ಣೆಗಳು ಎತ್ಕೊಂಡ್ಬಂದು ಲಾಂಗ್ಗಳು ಮುಚ್ಚುಗಳು ಎತ್ಕೊಂಡ್ಬಂದು ಯೋಜನೆ ಮಾಡಿರ್ತಾರೆ. ಅದಕ್ಕೆ ನಾವು ಓಟಿಂಗ್ ದಿವಸ ನಡೀತಕ್ಕಂಥ ಕೃತ್ಯ ರಾಜಕೀಯಕ್ಕೂ ಅದಕ್ಕೂ ಸಂಬಂಧನೇ ಇಲ್ಲ. ಮಾಜಿ ಶಾಸಕರು ಸುಮ್ಮನೆ ಸುಳ್ಳು ಆರೋಪ ಮಾಡಿ ಇದಕ್ಕೆ ರಾಜಕೀಯ ಅಂತ ಒಂದು ಬಣ್ಣ ಕಟ್ಟಿದ್ದಾರೆ. ಹುಡುಗರು ವಾಲಿಬಾಲ್ ಆಡ್ಕೊಂಡು ಗಲಾಟೆ ಮಾಡಿರ್ತಕ್ಕಂಥದ್ದು ವಾಸ್ತವಾಂಶ. ಗಲಾಟೆ ಮಾಡಿಕೊಂಡು ಹಿರಿಯರು ಊರವರು ಹೋಗಿ ದಂಡಿಸಿದ್ದಾರೆ. ದಂಡಿಸಿದ್ದಕ್ಕೆ 4 ಮಾತು ಹೇಳಿ ಬುದ್ಧಿ ಮಾತು ಹೇಳಿ 1-2 ಏಟು ಹಾಕಿದ್ದಾರೆ. ಹಾಕಿದ್ದಕ್ಕೆ ಹೋಗಿ ಅವರು ಬಟನ್ ಚಾಕೆತ್ಕೊಂಡ್ಬಂದು ಅವ್ರ ಮೇಲೆ ಗಲಾಟೆಗೆ ಇಳಿದಿದ್ದಾರೆ. ಅದಕ್ಕೂ ರಾಜಕೀಯಕ್ಕೆ ಸಂಬಂಧ ಇಲ್ಲ. ಮತ್ತು ಮುಚ್ಚು ಲಾಂಗು ಅಂತ ಏನು ಸುಳ್ಳು ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ ಇವರು ಮಾಜಿ ಶಾಸಕರು, ಬಿಸಿ ಬೀಜ ಬಿತ್ತಿ ತಾಲೂಕಿನ ಒಂದು ನೆಮ್ಮದಿ ಶಾಂತಿ ಹಾಳು ಮಾಡ್ತಕ್ಕಂಥವರು ಮಾಜಿ ಶಾಸಕರು. ಅದನ್ನೆಲ್ಲ ಎತ್ಕೊಂಡೋಗಿ ನಮ್ಮ ಸಚಿವರ ಮೇಲೆ ಹೇಳ್ಕೊಂಡು ಸಚಿವರು ಮಾಡಿಸಿದ್ದಾರೆ. ಅದಕ್ಕೂ ಇದಕ್ಕೂ ಯಾವುದೇ ಸಂಬಂಧ ಇಲ್ಲ, ಇರೋದು ಇಲ್ಲ. ಅದಕ್ಕಾಗಿ ಮಾಜಿ ಶಾಸಕರು ಇನ್ಮೇಲೆ ಆದರೂ ಬುದ್ಧಿ ಹೇಳಿದ್ದಾರೆ ಜನಗಳು. ಆಲ್ರೆಡಿ ಬುದ್ಧಿ ಹೇಳಿ ತಮ್ಗೆ ಏನು ಮಾಡಬೇಕು ಅದನ್ನು ವ್ಯವಸ್ಥೆ ಮಾಡಿದ್ದಾರೆ. ಇನ್ನಾದರೂ ಅಂಥ ಸುಳ್ಳು ಆರೋಪಗಳು ನಿಲ್ಲಿಸಿ ಶಾಂತಿಯುತವಾಗಿ ಬಾಳಕ್ಕೆ ಬಿಡಬೇಕಾಗಿ ಮಾಜಿ ಶಾಸಕರಿಗೆ సూచన ಮಾಡ್ತೀವಿ. కంచెట్పల్లి మాది రమేష్ అని. మేము ఓటు దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు వాలీబాల్ ఆడుకుంటా ఉంటే వాలీబాల్ ఆడుతూ ఉంటే కన్నా ఈ పిల్లలు కింద మీద పడిపోయే లోపల వీటిని చూసి పెద్దవాళ్ళు ఏం చేశారంటే ఆటకు పోయి దండించింది అక్కడ ఇక్కడ పంపించేసి ఆటనిక మళ్ళా వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళు దొంగలు ఎత్తుకొని మేము వాళ్ళ ఇంటి దాకా వీళ్ళు ఎవరే కానీ పోయినారు, వీళ్ళ ఇంటి దాకా వాళ్ళు దొంగలు ఎత్తుకొని వీళ్ళ ఇంటి దాకా వచ్చేది. అప్పుడు పెద్దవాళ్ళంతా పోయి మధ్యలో పోయిడిసి పొద్దు పదన్నప్ప అని చెప్పని ఊరంతా పోయిసి అర్థం తాకు తోసుకొని పోయినా కూడా వాళ్ళు తెట్లో దొంగలేసుకొని అదే పని కానీ వాళ్ళు వీళ్ళింటి దగ్గరికి వాళ్ళే వచ్చారే కానీ వాళ్ళ ఇంటి దాకా వీళ్ళు ఎవరే కానీ పోయినలా. ఇది మాత్రం వాసు ప్రకారం ఊరు మాదిరి ఎత్తుకునే కూడా తప్పు అంతా వాళ్ళదే వస్తుంది. అంటే శాఖ ఎత్తుకొని వచ్చినది వాడు ఎత్తుకొని వచ్చి జనాలు పెరుక్కునే తావా అది వాడికి ఏమన్నా వాళ్ళు తగిలించుకోలేదే కానీ వీళ్ళు చేసింది మాత్రం వీళ్ళు కరెక్ట్ ఇంట్లో ఏమి లేదు, ఊరికి చిన్నగా అది పెరుక్కున్నప్పుడు ఇచ్చేయలేదు. అది కరెక్ట్గా ఇప్పించి కట్లన్నా చూసి కరెక్ట్గా వాళ్ళు చూసి ఇచ్చేయలేదంట. అది ఎవరు వేసిన వాళ్ళేం కాదు. నరసింహప్ప ఊరు గ్రామస్తులు యజమానంగా నేను ఈ పిల్లలకి బుద్ధిమానం 3 నెలలు ఇంకా బట్టి వాడు 3 తరాలని 3 నెలలు ఇంకా వాడు గలాట్ చేసి పిల్లలతో కొడతా ఉన్నాడు. అది ఎవరు వాళ్ళ పేరు చెప్పండి. గోవత వాడు గోవత అనే పిల్లవాడు చాలా రౌడీతనంగా వాడు మాట్లాడుతూ ఉంటాడు. అది పెద్దవాళ్ళకి ఎవరికి తెలియదు. అది పెద్దవాళ్ళకి చెప్తే మళ్ళీ గలాట్ అవుతుందని చెప్పి పిల్లలు మూసిపెట్టుకోవాలి. 3 నెలలు ఇంకా ఇది గలాట వాడు చేస్తూ ఉంటాడు. నా పిల్లలతో కొద్దిగా తోడుకొచ్చి తాపేది బస్సులు దిగుతా ఉంటా వాళ్ళ రైపోతు పోయేది గలాట చేసేది కొట్టేది పేటల్లో పోయి దౌర్జన్యం చేసేది ఒక ఒంటికి వెతికినాడు. ఇట్లా 3 నెలలు ఇంకా వాళ్ళు చేస్తాం. వాళ్ళ వాలీబాల్ ఆడుతా ఉంటే 3 కొట్టాడు. నేను పక్కల బూత్ దగ్గర ఎడగా ఉన్న 300 మీటర్లు వస్తుంది బూత్కిను గలాట్కి. అదే మాజమీన్లని ఆడుతూ ఉండుకొని వాడు 3 కొడతా ఉన్నట్టే మా కొడుకు పోయి ఏమంటారా ఇది బూత్ నాడు కూడా మీరు గలాట్ చేస్తూ ఉన్నారు అని చెప్పి వాళ్ళకి 2 వేసా వీళ్ళకి మా కొడుకు 2 వేసా మా పిల్లలు. మళ్ళీ ఎక్కడో అక్కడ వెళ్ళిపోయింది. అదే వాళ్ళ మామ వచ్చి 3 వచ్చింది నా దగ్గరికి. ఏమన్నా ఇది పిల్లలతో భద్రిస్తావా లేదా, ఏంది గలాట అని చెప్పి వాళ్ళు వచ్చి న్యాయం మాట్లాడుతూ ఉంటారు. రే ఈ పొద్దు ఎలక్షన్ అయిపోయి పిల్లలతో పిలిపించి భద్రిస్తామని నేను చెప్తా ఉన్నాను. వెనకని ఇంకా గవ్వతోని వచ్చినాడు ఇంట్లో రాయిత్తుకొని వచ్చేసి వాడిని వేసేకొచ్చే మా వాళ్ళు ఏమంటారా మీ పెద్దవంశానికి మర్యాద ఉందా, మీలో బిరుంటే వాడు రాయించుకొని వచ్చినా మీరు తప్పు కదా మాట్లాడండి తోసుకొని వెళ్ళిపోయింది. రేపు మాట్లాడతామంటారు పిల్లలతో, మా పిల్లలతో మీ పిల్లలతో పిలిచి కొంత దిగులు పెడతామని నేను చెప్తా ఉన్నా.
ఆడికి రద్దు అయిపోయా మళ్ళా గంటకి కాసులోకి వచ్చినారు, ముందు తాగిన్నారు, ఇంకా పిల్లలతో ఇంకా ఒక 5 జనం జమ చేసుకున్నారు. చిత్తేపల్లి కాసులతో తోడుకొచ్చినారు. ఊర్లోకి వచ్చినాడు. ఊర్లోకి వచ్చి ఈడు ఎడగా ఉండే ఈడు ఇంటికాడ నువ్వు చేరేసుకొని కూర్చునుకోండి. నేను బూత్కి యూత్ల జనాలు వస్తే పోతా ఉంటే ఒక్కాకిచ్చుకొని జనాలతో ఓటేపిస్తూ ఉన్నా నేను. వీడు కూతురు పెట్టానా షాకెత్తుకొని వచ్చేసాను. షాకెత్తుకొని వచ్చినప్పటికి మేము లేస్తుంది. అదే మన ఇంటికాడ కరెక్ట్గా వచ్చేసాడు షాకెత్తుకొని. వచ్చింది ఆ షాకెత్తుకొని కూతురు పెట్టినాక మిద్ది మీద రాళ్ళు పోసుకొని రేమో బెరా అని రాళ్ళు వచ్చేసి వాడు రాళ్ళతో ఇసురుతాడు. దాంట్లో వాడు దున్ని అక్కడి ఇంకా కట్లు దొన్నిలు కొడవాళ్ళంతా ఎత్తుకొని వచ్చి అప్పుడు వీళ్ళు నరకుతాడు అని చెప్పి వాడు నరకుతాడు పెరుక్కునేపాటికి ఏం తగ్గే వాడు దేవుడు చక్ల. అప్పుడు కొడిలే ఇద్దరు ఎత్తుకొని వచ్చారు. నరికే దించాడు అని చెప్పి మా పిల్లగాడు కొడిలు పట్టుకుని నిల్లవాళ్ళు చాలా దౌర్జన్యంగా పిల్లలు చాలా దౌర్జన్యంగా మళ్ళాడుతాను. పెద్దోళ్ళు కూడా మర్యాద ఇలా ఇది పాన్ ప్రకారంగా వాళ్ళు గెస్ చేసుకొని వీళ్ళు ఈ పని చేసినారు. శంకరప్ప ఇది చేపించింది శంకరప్పే, న్యాయం చెప్పింది శంకరప్పే. నాకు నేను భద్రిస్తా పిల్లలతో ఇరువురులోనూ నేను భద్రిస్తా. రేపొద్దునే ఎలక్షన్ అయిపోయి ఓటు అయిపోయి పోలింగ్ అని నేను చెప్పినాను. నా మాట వాళ్ళు గిట్టుబాటు చేయకుండా మళ్ళా పాన్ ప్రకారం మిద్ది మీద రాళ్ళు లేపించి శంకరప్ప అనేవాడు తోడుకొని వచ్చి మళ్ళీ మిద్ది మీద రాళ్ళు పంపించి వాడు చాక్ ఎత్తుకొని ఇంటికాడికి మళ్ళీ గలాట్లేగట చేపించింది శంకరప్ప. ఈ ధర్మైన మాట సత్యమైన మాట. మా పిల్లలతో ఇది రాజకీయానికి ఓటుకి దానికి సంబంధమే లేదు. ఈ సత్యమైన మాట ఇదే. ఇరువురులో వాళ్ళు ఒకటే, నాకు ఇల్లు ఒకటే. ఒక పెద్ద మంతనంగా నేను పిల్లలతో భద్రిస్తాము.